వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన బరువుని, తన నెత్తిన ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ బరువుని ఏదైనా జాతీయ పార్టీ నెత్తిన పెట్టేసి తన చుట్టూ ఉన్న కేసుల నుంచి తాత్కాలిక ఉపశమనం పొందాలన్న ఆలోచనలో తన ప్రయత్నాలు తాను చేశారు. భారతీయ జనతా పార్టీని చాలా మంది వాషింగ్ పౌడర్ నిర్మా అని వెటకారంగా అంటూ ఉంటారు. ఎన్ని మరకలున్నప్పటికీ బీజేపీలో చేరితే చాలు, ఆ మరకలన్నీ వాషింగ్ పౌడర్ నిర్మా వేసి ఉతికినట్టు మాయమైపోతాయి. మన జగనన్న అయితే మరకలమయం. ఆ మరకలన్నీ పోవాలంటే బీజేపీలో తన పార్టీని విలీనం చేయడమే సరైన మార్గమని జగన్ భావించారు. అయితే చాలా మంది విషయంలో మరక మంచిదే అని తనలోకి ఆహ్వానించిన బీజేపీ జగన్ విషయంలో మాత్రం మరక ముంచేదే అని ఎంత మాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎందుకంటే జగన్ మరకలు వాషింగ్ పౌడర్ వదిలించగలిగేవి కావు, చివరికి వాషింగ్ పౌడర్నే బలంగా పట్టుకునే మరకలు. అందువల్ల జగన్ పార్టీ విలీనం విషయం బీజేపీ నుంచి రెడ్ సిగ్నల్ వచ్చింది. ఏపీలో తెలుగుదేశం, జనసేన పార్టీలతో స్నేహబంధం కూడా ఉండడంతో వైసీపీని విలీనం చేసుకునే సాహసం బీజేపీ ఇప్పట్లో చేసే అవకాశం లేదు. దాంతో జగన్ పార్టీకి బీజేపీ వైపు ద్వారాలు మూసుకుపోయాయి. ఇక మిగిలిన ఒకే ఒక పార్టీ కాంగ్రెస్. బెంగళూరు ప్యాలెస్ కి వెళ్లిన జగన్ పనిలో పనిగా కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ ని కలిశారన్న వార్తలు వచ్చాయి. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలన్న ప్రపోజల్ తోనే శివకుమార్ ని జగన్ కలిశారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే జగన్ నన్ను కలవలేదంటూ శివకుమార్ 4 రోజుల తర్వాత ఖండించినప్పటికీ రాజకీయ నాయకుల మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. జగన్ చెప్పిన ప్రపోజల్ శివకుమార్ కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని, ఆ జగన్ కంప మనకి తగిలించుకోవడం మంచిది కాదని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రిజెక్ట్ చేసిందని సమాచారం. దరిమిలా కాంగ్రెస్ పార్టీ వైపు కూడా ద్వారాలు మూసుకుపోయాయి. జగన్ తన పార్టీని జాతీయ స్థాయి పార్టీతో విలీనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో జనం రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అందులో చాలా మంది బలంగా చేస్తున్న ఒక కామెంట్ అందరికీ నవ్వు పుట్టించేలా ఉంది. జగన్ తన పార్టీని కేఏ పాల్ అధ్యక్షతన ఉన్న ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయడం ఒక్కటే మార్గమని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు. కేఏ పాల్ నాయకత్వంలోకి జగన్ వెళ్లడం వల్ల అంతర్జాతీయంగా సంబంధ బాంధవ్యాలున్న కేఏ పాల్ జగన్ ని కాపాడే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడు జగన్ ఉన్న పరిస్థితుల్లో ప్రజాశాంతి పార్టీలో వైసీపీని విలీనం చేయడం తప్ప మరో మార్గం లేదని సూచిస్తున్నారు. ఈ నెటిజన్ల వెటకారం మామూలుగా లేదు కదా.